Reading from Grandharaj Srimad Bhagavatam, Canto 11, Chapter 18, verses 35-36. Yadrishyavapannanam Madhyasrashta Mutaparam Tadavasas Tadasayam Praptam Bhajanmani Saucha Machamanam Snanam Natu Chodanaya Charet Anyansya Nema Jnani Yataham Leela Eswara. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. ఈ పొద్దున పని ఏమైనా ఉంటుందా? గురు పూజలో కనపడేది, గురు పూజలో రావేంది, ఇష్టమైంది ఏం పని? ఉదయాన్నే కిచెన్లో ఉంటా, ఎక్కడ చేస్తున్నా ఈ పని? ఏమన్నా క్లీనింగ్ చేస్తున్నా? తలకాయ సరిగ్గా అలా ఉంటుంది గురు పూజ రాకపోతే. ఈ అమ్మాయి కూడా రాలా, మంగళారతికి రాలా, కాంచన ఎగ్గొట్టి. ఎవరైతే మందిరంలో ఉండి రారో వాళ్ళు, అది మామూలు పొరపాటు కాదు. మందిరంలో ఉండి ఎవరైతే మంగళారతికి రారో, ఎవరు గురు పూజ రారో వాళ్ళు నీచపు వ్యక్తుల్లాగా. అంటే ఇక్కడ ఉండేది ఇది పని. సారాయి తాగినాడు అలా చూస్తాం, మంగళారతి నాడు కూడా అదే పరిస్థితి. అంటే పనికి మాలినాడు మందిరంలో ఉంటాం, వేరే పని ఏం లేదు కదా. మందిరంలో ఉంటే మనకి ఇది ఇంపార్టెంట్. స్కూల్ టీచర్గా ఉంటాడు, స్కూల్ టీచర్గా ఉండి 10 గంటలకి స్కూల్కి పోడు. అక్కడ బయోమెట్రిక్లో సంతకం పెట్టడానికి జీతం కట్. ఏం లే, ఇక్కడ జీతం లేదు కాబట్టి ఏం కట్ చేయాలి? అంత సీరియస్ మ్యాటర్. మందిరంలో మంగళారతి అయితే ఇప్పుడు మాధుర్య బీడీ తాగుతుంది అనుకోండి, చండాలమైన పని. అవునా కదా? అవునా కదా? మంగళారతి రాకపోతే మీరు అటువంటి పనులనే ఉన్నట్టు లెక్క. అది ఇంకేం పని చేస్తున్నారు? చెత్త ఆలోచన చేసుకుంటాం. మందిరంలో ఉంటున్నాం అంటే మనకి మనం సహాయం చేసుకోవడానికి ఉంటున్నాం. ఉద్ధరేదాత్మనాత్మానం. నీ తలకాయతో నిన్ను ఉద్ధరించుకోవాలి, కానీ నీ తలకాయతో నిన్ను చెడగొట్టుకోమాక. సుబ్రహ్మణ్యం, నీ తలకాయ మేమంతా హెల్ప్ చేయాలని చూస్తున్నాం, నీ తలకాయ నిన్ను చెడగొడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? నీ తలకాయ చెడగొడుతుంది. వాడు పురుషోత్తం చెడగొడుతుంది, పట్టుకుని అడగచ్చారు ఇవన్నీ దుర్జన సంగతి ఇస్తున్నామని. అంతే కదా? అంటే ఇది సీరియస్ థింగ్. ఎవరయ్యా పిచ్చి పనులు చేసేది మందిరాల్లో ఉండి? ఎవడయ్యా ఇట్లా ఈ ప్రేమ కలాపాల్లో పడేది? ఎవడయ్యా డబ్బులు దొంగిలించేది? ఇటువంటి రకాలే. ఎందుకంటే వాడికి ఆ సీరియస్నెస్. మందిరంలో ఉంటే ఎంత భయం ఉండేది. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అంటే ఎంత భయపడాలి? మేము చూస్తున్నా అంటే ఇక్కడ భయపడతారు. దేవుడు చూస్తూ అంటాడు. యాదవాళ్ళు వీళ్ళంత మందిరంలో ఉండి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏముంది రోజంతా అంటే మేము ఎక్కడ ఉండగలం సార్ అనొచ్చు. రోజు 3 టైంలే కదా పెట్టింది. మంగళారతికి రండి, గురు పూజ క్లాస్కి రండి, సంధ్యారతికి రండి. మిగతా టైంలో ఆప్షనల్ అంటే రావచ్చు రాకపోవచ్చు, అది మీ శ్రద్ధని బట్టి. కానీ 3 ప్రోగ్రాలు మాత్రం కంపల్సరీ. మందిరంలో ఉన్నారంటే మీ నిద్రలు, మీ పిచ్చి కబుర్లు ఇవన్నీ ముందు కనుక. అందుకే మందిరంలో ఉంటాడు. ఎందుకు వచ్చింది కూడా అంతే కదా? మందిరంలో ఉంటే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం ఘాటా మనం అపరాధాలు చేసిన వాళ్ళం అవుతాం. అలాగే సుబ్రహ్మణ్యం ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు? మందిరం పెట్టినప్పటి నుంచి ఉంటున్నాడు. అన్నా కదా? ఈయనకంటే మించిపోయాడు ఆయన. ఎవరు? శ్రీకాంత్. ఏం లెక్కల
నేను ఏదో అన్నట్టు చైతన్య కుమారికి పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి ఫిక్స్ అయింది. 17 చైతన్య కుమార్ ఎవడో తెలుసా? ఎవడు ఆల్రెడీ మర్చిపోయారట అంత తొందరగా. ఎందుకంటే ఆయన కూడా లూజ్ క్యాండిడేట్, ఎప్పుడు వచ్చేవాడు కదా మందిరంలో, బలవంతంగా జుట్టు పట్టుకుని లాగినట్టుగా వచ్చేవాడు కాదు. అంత ఇక్కడ ఉన్న నాళ్ళు నాన్ సెన్స్, కుంటి సాకులు, పిచ్చి పర్వాలేదు. సో 17వ తారీఖు మనకి ఇక్కడ పెద్ద ప్రోగ్రాం. అదేదో కారంటే బారేస్తే పోతాం అయింది, గట్టిగా పని పెట్టుకుని పిలవాల. నేను ఇన్నేళ్ళు ఆయన స్కాలం ఉన్నట్టు లేనట్టు, ఎందుకంటే ఎప్పుడు గట్టిగా అటెండ్ కాదు ఏ కార్యక్రమం, ఒక్క క్లాస్ కూడా అటెండ్ కాకుండా, నాట్ 1 క్లాస్ పొరపాటు. ఎన్నేళ్ళు ఉన్నాడు మందిలో? 4 ఏళ్ళు ఉన్నాడా? 4 ఏళ్ళు దాకా ఉంటాడు. అటు ఒక కార్డు పడేస్తాడు వాట్సాప్లో, నేను కూడా దాన్ని అటు డిలీట్ చేస్తా. రేపు పిలవకుండా పోతారా ఆయన? గట్టిగా పిలిస్తే కానీ మాకేం పని, పెళ్ళిళ్ళకి పోవడానికి. మీరు వెనకాల పడి గట్టిగా మీరు రావాల్సిందే, మీరు కీర్తన చేయాలి, నమ్మకం, శ్రద్ధ, అప్పుడు పోతారు. అయితే మాకేం అవసరం. వీళ్ళిద్దరు సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్ ఓల్డెస్ట్ స్టూడెంట్ ఇప్పుడు ఉండేవాళ్ళలో. ఆ పానకి పहले శ్రీకాంత్ తాగేదా? 13 ఏళ్ళు అవుతుంది. ఏ రోజు కాదు కుమ్మి లాగి మళ్ళీ 2 రోజుల తర్వాత నేను ఆయన వచ్చి కంప్లైంట్ చేశాడు. ఆ రూమ్ ఎట్ట పెట్టుకున్నాడు చూడండి. అది మనుషులు ఉండే రోజు భక్తుల తర్వాత విషయం, మనుషులు ఉండే రోజు అండి. ఆ కంపెనీని భరించలేకపోతాను. ఆయనలో ఉండే కంపెనీ అదంతా బయటకు వస్తుంది, ఏం చేస్తాను. ఆయన నేను పోతా అంటాడు సెల్వం, ఈ అబ్బాయితో నేను ఉండలేను, అంత గలీజ్గా ఉంటాడు. ఇంకో తమాషా, అక్కడ పెళ్లి సంబంధం చూసి వచ్చాడు. వాళ్ళు గట్టి భక్తులంట. ఈయన భయం పుట్టుకుంది. ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు, శ్రీవాణి వాళ్ళ అమ్మ భక్తురాలా, నాన్న భక్తురాలా? ఇద్దరు కదా? ఇద్దరు కాదు. వాళ్ళ అమ్మ గట్టి భక్తురాలంట, అమ్మాయి గట్టి భక్తురా అంట, రెగ్యులర్ అంట. రెగ్యులర్ స్టేట్ లెవెల్లో రెగ్యులర్ మ్యాచ్లో చూడగానే తెలుస్తుంది. ఫోటోకి ఫార్వర్డ్ చేస్తా, మంచి రెగ్యులర్. ఈయన భయపడిపోయినాడు. అమ్మా నన్ను ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు జుట్టు పట్టుకుని లాకొచ్చి కూర్చోబెట్టేట్టున్నారు మందిరంలో, ఈ సంబంధం నేకలు పడతానండి. వెనక్కి వచ్చిన తర్వాత ఉత్సాహంగా చెప్పరా, మామూలుగా భక్తులు అయితే గట్టిగా భక్తి చేసేవాడంటే సంతోషపడతాం, అంతే కదా. మనం మంచి భక్తులు, మంచి భక్తి చేసేవాళ్ళు అయితే ప్లస్ నా జీవితం కూడా మెల్లిగా లాగబడుతుంది. అంటే మనం ఇక్కడ మందిరంలో మనం ఏదో తినడానికి ఉండడానికి ఏర్పాటులాగా ఉంటామంటే ఇట్లాంటి పనులు జరుగుతూ ఉంటాయి. తినడానికి ఉండడానికని ఇక్కడ అంతే కదా. ఇక ఇంత విశాలంగా ఉండే రూములు, ఇంత ఓపెన్ ప్లేసుల్లో అంటే మీరు ఎక్కడ రూమ్ తీసుకుంటే సందుల్లో గొంతులు వేసుకో, వాటి పక్క నుంచి చేపల పులుసు కంపు కొడుతాడు. ఇక్కడి నుంచి వాడాడు గొడవలు. అంటే మీ ఇళ్ళు అంతే, మీ ఇంటి పక్కన అంతే కదా. ఇల్లు కొద్దిగా మంచి కాలనీ అయితే పర్వాలా, మామూలుగా కాబట్టి జీవితం అనేటువంటిది చాలా సమస్యలతో. ఏదో మన పూర్వజన్మలో ఏ స్వాములకి సేవ చేసుకున్నాం,
ఏం గోళ్ళకి ప్రదక్షిణలు పెట్టాము. మనకి ఈ రకంగా ఇస్కాన్ మందిరం అంటే ఈ ప్రపంచంలో ఇస్కాన్ లాంటి ఎక్కడైనా చూసాను, నిజంగా చెప్పు, ఇస్కాన్ లాంటి డిసిప్లిన్ ఎక్కడైనా చూసావా? నేనే చూడలేదు, నేను రోజు వచ్చి చూస్తా కదా, కొద్దిగా బాగుపడుతుందా లేదా కొద్దిగా. నేను అప్పుడప్పుడు చిన్నగానే చెప్పొస్తా ఉంటా, ఎందుకు వచ్చిందో బాబు మహారాజ్ చివాట్లు పెడుతున్నాడు. గత కొద్ది రోజులు మంగళారతికి టైంకి వస్తున్నారా? అలవాటైతే మీకే బాగోదు, అలవాటు అయిపోయింది టైంకి మంగళారతి రావడం. రాకపోతే మీకే అది ఏమైంది జీవితం లేదు పోగొట్టుకున్నట్టుగా. అలాగే ఇక్కడ ఈరోజు చదువుతున్నటువంటిది, ఎవడైతే సన్యాసిగా ఉంటున్నాడో, ఎవరు సరస్వతమ్మా పూలు పెట్టారు ఇక్కడ, చాలా ప్రసాదాలు పంచిపెట్టాం, అన్నీ పోయాయి మీకు. పొద్దున పంచిపెట్టాం, శృంగారాత్రి తర్వాత పంచిపెట్టాం, మన కనీసం దీనికి రోజు రాలేదండి మంగళారతికి, రోజు మంగళారతికి రాలేరా? ఎందుకు రాలేరు? చుట్టుపక్కల దేవుడి దేవాల పక్కన ఇల్లు ఉంది, ఇక వచ్చి గట్టిగా మందిరానికి దగ్గరలోనే ఇల్లు ఉంది, రోజు ఎందుకు రాలేరు? బాగుపడతారు కదా అంటున్నాం. ఆటోలో తిరిగి వస్తూ ఉంటారు, ఎంత పాటు రావండి. వెంకటేశ్వర్లు ఏం పేరు? రామచంద్రయ్య, కరెక్ట్, రామచంద్రయ్య. నెమ్మది మనిషి. ఇక్కడ ఎవరైతే సన్యాసాశ్రమంలో ఉంటున్నారో వాటంతటా అవిగా లభించినటువంటి, అంటే ఎవరో వచ్చేదో ఇచ్చి వెళ్తారు, వాళ్ళంతటా వాళ్ళు. ఏదో మనం వెళ్తే ఏదో దొరుకుతుంది, మనం కావాల్సినట్టుగా కాదు, ఏదో ఇస్తారు, వాళ్ళ దగ్గర ఆ రోజు ఉన్నది. వాటంతటా అవిగా లభించినటువంటి ఆహారము, వస్త్రములు, దుప్పట్లు, అవి గొప్పగా ఉన్నా లేకపోయినా సన్యాసి వాటిని స్వీకరించవలను. నాకు అదే కావాలా, ఇదే కావాలా, ఇది కూడా మెటీరియల్ ప్రిఫరెన్సెస్. ఒక వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తి, ఏదో మనంతా మందిరంలో ఉన్న వాళ్ళంతా కూడా దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం కదా. మనంతా మందిరంలో ఉన్నామంటే మనకు కావాల్సినట్టుగా అక్కడ ఏదో ఉంటే వాళ్ళు వండుతారు, ప్లస్ మనం పోయి తినేయడం. లేకపోతే నువ్వు పోయి చెప్పాలి, ఈ కాంబినేషన్ అంతా ఎందుకు వండటం లేదు, పోయి కూరగాయలు గదిలో పోయి చూసి, ఈ బంగాళదుంప వంకాయ అంటే బాగుంటుంది, వాళ్ళు ఎందుకు వంటలేదు, ఇట్లంతా పెట్టుకోకూడదు. మందిరంలో వాళ్ళు చక్కగా భజన కార్యక్రమాలు వీటిలో, ఆ తర్వాత డైనింగ్ హాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కిచెన్ వాళ్ళు ఏముంటుంటే శ్రద్ధగా తినేసి దృష్టి తిండి చేదస్తం మీద పెట్టకుండా, ఈ రకంగా వాటంతట అవిగా లభించిన ఆహారాన్ని, అలాగే వస్త్రాలు ఫ్యాషన్లకు పోకుండా ఆ బార్డర్ ఉండాలా, ఈ బార్డర్ ఉండాలా. అప్పుడప్పుడు బ్రహ్మచారులు బార్డర్ల కోసం ఏదో ఒకటి శుభ్రంగా ఉండేది కట్టుకుని పోతారు. అది అలాగే దుప్పట్లు, అవి
బాగా అదిగా ఉండాలి, అది కాకుండా కప్పుకోవడానికి. ఒకప్పుడు ప్రయత్నం లేకుండానే చక్కటి భోజనం లభించవచ్చును. మరొకప్పుడు చాలా సాదా, ఇక్కడ ప్రభుపాద వాడుతున్న వాడు రుచి లేనట్టు, అది కూడా అంటున్నాడు, రుచి లేనట్టు ఆహారం లభింపవచ్చు. షడ్రస్తో పేతమైన భోజనం తనకు లభించినప్పుడు ముని ఆనందంతో ఉప్పొంగిపోరాదు. అట్లే దానంతట అదే లభించిన సాధారణమైన అన్నమును అతడు అరుచి ఈ అన్నం ఏందన్ను ఆ విధంగా కోపంతో నిరాకరించరాదు. ఒకవేళ ఆహారమే లభించనిచో అతడు 1-2 రోజులు అతను తన ఆహారం కొరకు ఏదైనా ఒక పని చేయవలసి వస్తే చేయవలను. అంటే ముని తన భజనను కాపాడుకోవడానికి వ్యవహారిక బుద్ధి అంటే ప్రాక్టికల్గా మొండికెత్తడం, పంతానికి పోవడం ఇట్లంతా చేయకుండా, అంటే పంతానికి పోయిన మొండికెత్తిన మనసు డిస్టర్బ్ అయిపోయింది, మనం ప్రశాంతంగా మాలలు తిప్పలేం, భజన చేయడం, అంతే కదా. రోషం వస్తే తక్కన ఆగిపోతుంది, మాల ఆగిపోతుంది. అంటే టేక్ ఇట్ ఈజీ అంటారు దాన్ని, టేక్ ఇట్ ఈజీ. అప్పుడప్పుడు చదువుతుండే మందిలో గొడవలు అయినప్పుడు చదువుతుండే కదా, అప్పుడు మన టేక్ ఇట్ ఈజీ, పంతానికి బామాకండి, మీద వస్తుంది. ఒకరికొకరు రెచ్చిపోతుంటే ఊళ్ళో వాళ్ళు కూడా చూస్తారు వచ్చి వాటి అంత కేకలేస్తుంటే మందిలో ఎట్లా కొట్టుకుంటున్నారని సిగ్గుపడాల్సిన విషయం. అంటే టేక్ ఇట్ ఈజీ, ఎదుటి వాడికి బుద్ధి లేకపోతే మనకి బుద్ధి లేదే. అట్లా వాడు 2 చేతులు కొడితే కానీ తప్పట్లు, వాడు తప్పట్లు కొట్టడానికి తయారవుతుంటే మనం చేతులు దింపేయడం అక్కర్లేదు. ఆ రకంగా అంటే చాలా తెలివితేటలు ఉండాలి, ఎక్కడ గొడవలు పెంచుకోకుండా ఉండాలి. పొద్దున మిమ్మల్ని శభాష్ అన్నాం కదా దేనికి, కిచెన్లో అడ్జస్ట్, ఇప్పుడు తెలివితేటలు వస్తున్నాయి, కంప్లైంట్ చేయకుండా ఎట్టపోతూ ఉండాలి, ఎంత మాట్లాడాలి ఎంత మాట్లాడకూడదు, ఎలా చూసి చూడనట్టు ఉండాలి. ఈ రకంగా అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి సన్యాసి అయినటువంటి వాడు స్మూత్గా మెటీరియల్ లైఫ్, తన భౌతిక అవసరాలకు ఆందోళన పడుతుంటే మనం భజన కాస్త ఆగిపోతుంది. తర్వాత భగవంతుడు తన గురించి చెప్పుకుంటున్నాడు, భగవంతుడు ఉద్ధవుడితో చెబుతున్నాడు, తన గురించి చెబుతున్నాడు, తన ఆహారం తన పద్ధతులు ఏందో. దేవదేవుడైన నేను కూడా విద్యుక్త ధర్మపాలన చేయుచున్నాను. భగవంతుడు మనకి ఉదాహరణ చూపించడానికి, భగవంతుడు జాగ్రత్తగా, భగవంతుడు ఆయన ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోసం భగవంతుడు, తర్వాత ఆయనలో పరిపూర్ణత ఉంది. కాబట్టి భగవంతుడికి రోగాలు రావడం, భగవంతుడికి సోమర్తనం రావడం, భగవంతుడికి మూడ్లు మారుతుంది. ఎప్పుడు ఆయన 24 గంటలు పర్ఫెక్ట్ బిహేవియర్. ఆయన నిద్రపోతున్నాడంటే ఆయన అలసిపోయి నిద్రపోతాడు, అందుకని యోగా నిద్ర అంటారు, అది కూడా యోగమే. భగవంతుడు నిద్రపోవడం కూడా యోగమే. అలాగే భక్తులు, మంచి ఎదిగిన భక్తులైతే ప్రభుపాదులు నిద్రపోతున్నాడంటే ప్రభు యోగ నిద్ర. ఆయన అవసరమైనంత నిద్రపోవడం, ఆ నిద్రలో కూడా భగవంతుడికి ఏం చేయాలనే ప్లాన్ల ఆలోచనలతో నిద్రగా
లేంగానే అంటే నిద్రలో కూడా ఆలోచనలు అట్టే పోతూ ఉంటాయి. పొద్దున్న నిద్ర లేచినప్పుడు కళ వచ్చింది. ఈరోజు ప్రభుపాదుల శిష్యులంతా కలిసినట్టుగా నేను ఒకడిని బయట అంటాగా అక్కడికి వెళ్ళి వాళ్ళంతా రకరకాలుగా డిస్కషన్ చేస్తే టాపిక్స్ నన్ను ఏం గెటవటం లేదు. ఇదంతా సీనియర్లు అయినా కూడా నన్ను రాణిస్తా అట్లా అదే జరుగుతుంది అక్కడ. తర్వాత వంటలప్పుడు అందరూ కూడా తగ్గ ప్రభుపాద ఎలా ఇష్టపడేవాడు, ప్రభుపాద అలా ఇష్టపడేవాడు అని వాళ్ళంతా మాట్లాడుకుంటూ పెద్ద పెద్ద అంటే దాన్ని అంటారు కాంక్లేవ్ అంటారు. కాంక్లేవ్ అంటే భక్తులంతా అందరూ ఇప్పుడు మన నెల్లూరు మందిర సంబంధం ఉండే వాళ్ళందరినీ పిలుస్తాం. మీరు అది డిస్టర్బ్ అయిపోతారు. ఇంత కార్యక్రమం వచ్చి పడింది. కానీ వచ్చిన వాడు కూడా ఎలా ఉండాలా, సహాయం చేయాలి. నేను వచ్చాను ఏదో పనిలో, నేను కూడా తలదొచ్చి నేను కూడా ఏదో పని చేయాలి, ఖాళీగా కూడా ఎందుకు రుణపడాలి. నేను ఎక్కడికి పోయినా కూడా మనకు ఏమైనా కొద్దిగా టైం ఉంటే నేను కూడా అంత చేయబెట్టి భక్తుల యొక్క లక్షణం కదా. ఏ బస్సు భోజనం టైంకి పోవడం, క్లాస్ ఇచ్చేసి రూమ్లో కూర్చోవడం భక్తుల యొక్క లక్షణం. అది కలిసిపోతూ ఉంటారు. నేను హైదరాబాద్ పోతాను, అది మాతాజీలు పూరింటే అక్కడ ఏదో హెల్ప్ చేశాడు, ప్రభుజీ ప్యాకెట్ చేస్తాను అడుగుతుంది. మహారాజు కూడా అంటే మామూలు చేయక్కర్ల మహారాజు మీరు చేస్తే వాళ్ళకి గుర్తుండేది. వాడికి ఆయన అట్లా చేతులు పుండి తిరిగే రకంగా ఏమో ఇంత పనులు ఉన్నాయి ఇక్కడ. మనం కూడా కొద్దిసేపు కూర్చుంటే దేవుడేమో మరి ఎప్పుడైనా వ్యాసపై మాట్లాడమంటే లేచి మాట్లాడడం ప్రారంభిస్తాడు. వీడు గమనించాడు. ఖాళీగా ఎందుకున్నారు, మనం పోయిన చోటల్లా ఇతరులు మనకు రుణపడే విధంగా ఏదో పని చేసిపోతూ ఉంటాడు అక్కడ. కనుక భగవంతుడు అని ఏం చేయక్కర్లేదు, కానీ ఆయన జాగ్రత్తగా ఆయన అన్ని పనులు కూడా ఎక్కడైతే భగవంతుడు వచ్చిన్నాడో తన లీలల కోసం ఆయన పర్మనెంట్గా పుస్తకాల్లో రాసి పడేసే విధంగా భగవంతుడు. అందుకే మన రామాయణం కృష్ణుడి యొక్క దినచర్య భాగవతంలో 12వ స్కందంలో వస్తుంది. కృష్ణాస్ డైలీ రొటీన్. ద్వారకలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడు, వాళ్ళంతా మామూలుగా భార్యాభర్తలు వీళ్ళంతా ఆప్యాయంగా అందుకని వీళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు కృష్ణుడిని నేనే కంట్రోల్ చేస్తా, రుక్మిణీదేవి ఎవరికి వాళ్ళు అనుకుంటాడు కృష్ణుడు నాతోనే ఉంటున్నాడని. వాళ్ళకి తెలియదు కృష్ణుడు అందరితో ఉంటున్నట్టుగా. నేనంటే ఎంత ఇష్టం కృష్ణుడికి, ఇంతమంది భార్యల మధ్యలో నాతోనే ఉంటున్నాడని వాళ్ళంతా ఎంతో. కానీ ఏమవుతుంది, 3 గంటలు అయిపోయి నువ్వెవరు నేను అన్నట్టుగా లేచి కూర్చుంటే అంటే ఆయనకి ఈ అట్రాక్షన్లు మోహాలు అంటే డ్యూటీ లాగా భార్యను సంతోషపెట్టాలి. ఆ విధంగా అట్టని చెప్పి భార్యకి బానిసైపోయి బతుకుతున్నాడు, అటు కూడా లేదు. ఠక్ అనుకుంటుంది కృష్ణుడు నా చల్లటి శరీరం ఆయన కవిగిల్లో ఉండి ఆయన చక్కగా ఇలాగ 6 గంటల నిద్రలేవాడు చీపు అన్నట్టు. ఆయన 3 గంటల లేచేసి ఆ పాపం దుఃఖపడింది. నేనంటే అంత ప్రేమ నన్ను వదిలిపెట్టాను అంటే భగవంతుడు చూపిస్తున్నాడు. అతడి సంసారంలో మనంతా ఒక నాటకంలాగా బతకాలి. నాటకంలాగా అంటే బాధ్యతలాగా, కానీ మన అటాచ్మెంట్ మాత్రం కృష్ణుడికి బాధ్యతలాగా అందరినీ చూసుకుంటూ, కానీ మనం ఎవరికి లొంగిపోయి భగవంతుడికి లొంగిపోయాం. అయితే ప్రభుపాద అందరూ అనుకున్నారు ప్రభుపాదకి నేనంటే ఇష్టం. వేల మంది అదట్టు చేశాడు ఆయన. ఆయన చూడకుండానే ప్రభుపాద అంటే మాకు ఇష్టం, చూడకుండానే చూసినాడు ఎట్ట పడిపోయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అంటే భక్తులకి సిద్ధులు వస్తాయి కదా, భగవంతుడి ఏర్పాటు. ఎందుకంటే ఆయన భగవంతుడి పని చేస్తున్నాడు. అంటే ఆయన అందరినీ ఎంతమంది ఉన్నా కూడా ప్రభుపాద ఏదో విధంగా టైం చూసి అందరినీ ఎంకరేజ్ చేయడానికి
ఆయన మందిలో ఎవడు ఉంటున్నాడో నాకు తెలీదు, ఎవడేం చేస్తున్నాడు అటు తిరగడు ఆయన. టాక్ టాక్ పోతుంటే వెరీ గుడ్ జ్యోతి మాతాజీ, ఓ టుడే యూ కమ్ ఫర్ క్లాస్, షీ విల్ బికమ్ హ్యాపీ. ఓ నా అనుకుంటుంది నేను క్లాస్కి వస్తే గురువు గారు సంతోషపడు. సో నేను పోగలిగిన క్లాసులకి నేను పోవాలా, అదే ఓ కామెంట్ పడేస్తే అక్కడ క్లాసులు అటెండ్ అయితే అట్లా అటు తిరుగుతావు. ఓ కాంచన, యూ డిడ్ ఎ వెరీ గుడ్ క్లీనింగ్ జాబ్, యూ ఫీల్ వెల్. మహారాజు నోటీస్ మనం చేసిన ఎందుకు కాంచన ఊడని చెప్పి వెళ్ళిపోయి అంటే కాకుండా దాంతోపాటు ఒక కామెంట్ కూడా ఉంటాయి. అంటే గమనించినట్టు ఈ రకంగా మనం మన టీంలో అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ అని సరి చేసుకుంటూ పోతూ ఉంటాయి. దీని అంటారు డైనమిజం. డైనమిజం అంటే ఎవడేం చేస్తున్నాడో మాకు తెలియదు అన్నట్టు కాకుండా, పాపం కొంతమంది సోంబేరులాగా ఉంటూ ఉంటారు రూముల్లో, కొంతమంది ఎంత కష్టపడుతూ ఉంటారు. గురువు గారికి తెలీదు ఎవడు కష్టపడుతున్నాడు, ఎవడు పని చేస్తున్నాడు, ఎవడు పని చేయట్లేదు. దట్ కెనాట్ బి. ఏ రకంగా భగవంతుడి దృష్టిని మనం తప్పించుకోలేము, ఆ రకంగా మనకు ఉండేటువంటి అథారిటీస్ వాళ్ళు చక్కటి భక్తులైతే వాళ్ళకి తెలియదంటూ ఏముండదు. అంటే సంపూర్ణంగా ఏం చేస్తుంది రోజంతా దేవుడి గదిలో ఏం చేస్తుంది, శారదమ్మ రమ అంత తెలుస్తూనే ఉంటుంది. అటు బయటికి టాక్ మందిలో ఎవరేం చేస్తున్నారు. మేనేజర్ పనే జనాన్ని మేనేజ్ చేయడం కదా, అది చూడకపోతే ఎట్లా అవుతుంది. ఇక్కడ భగవంతుడు ఆ విధంగా, నేను భగవంతుడు గృహస్థుడిగా అయితే గృహస్థ కర్తవ్యాలని బ్రహ్మాండంగా, భగవంతుడు రాజుగా ద్వారకాధీష్గా అయితే భగవంతుడు బ్రహ్మాండంగా ఎక్కడ అన్యాయం జరగకుండా, అవినీతి లేకుండా, మచ్చలేనటువంటి పరిపాలన. ఆ రకంగా భగవంతుడు మంత్రులతో సేనాపతులతో సెక్రటరీస్తో అందరూ కూడా ఆన్ ది టోస్. మోడీ గారు కూడా కొంతవరకు అంతే. మోడీ గారు మొత్తం అందుకే దేశం ఎంత బాగుపడింది. ఒక మనిషి వల్ల అందరూ పనిలోకి రావాల్సి వస్తుంది. మోడీ గారు 8:30 అయిపోతే ఆఫీసులో కూర్చుంటారు అనుకోండి, ప్రధానమంత్రి మిగతా వాళ్ళంతా ఏం చేయాలి, ఉత్సపోసుకుంటూ. ఏంటంటే ఆయన వచ్చి కూర్చున్నాడు సీట్లో, ఆ తర్వాత అరే కృష్ణ నమస్తే సార్ అంటే ఎక్స్పోజ్. అంటే ప్రధానమంత్రి రావడం వచ్చిన తర్వాత వస్తున్నాను, ఎంత ధైర్యం నీకు. ఎవడికాడు ఐఏఎస్ ఆఫీసర్లు అంతా ముందరే గంట ముందే వచ్చి అంత రెడీగా ఫైల్స్ అన్ని రెడీ చేసుకుని, ప్రధానమంత్రి వచ్చి 9 గంటలైంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ వస్తున్నాడు సార్ అంటే ఊరుకుంటారా ఏంటి, ముందరే అరగంట ముందర రెడీగా ఫైల్ పట్టు కూర్చుని ఉండాలి అక్కడ. దీని అంటారు యథా రాజా తదా ప్రజ. నాయకుడు ఎలా ఉంటే వెనకాల కూడా అలాగే ఉంటారు జనాలు. ఒకసారి మా గురువు గారు ఉన్నారు నాతో ఎయిర్పోర్ట్లో, న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో అంతా కూర్చుని ఉన్నాం అక్కడ, అమెరికాలో ఉన్నప్పుడు. ఆయన ఎక్కడికి పోతున్నాడు అక్కడ న్యూయార్క్ నుంచి ఇంకోటి. మిమ్మల్ని చూస్తే మీ గురువు గారు ఎవరు అని అడిగేంత పక్కా పద్ధతులు మీరు బతకాల. మిమ్మల్ని చూస్తారు అక్కడ ఇక్కడ, మీ ఎక్సలెంట్ బిహేవియరు, ఎక్సలెంట్ ఇది చూసి ఏమో మీ గురువు గారు ఎవరో మరి మీరు పాడుకొని చేస్తే ఎవడమ్మా నీకు దీక్ష అది కూడా బయటపడుతుంది. అంటే మనం ఎవరైనా దీక్షలు తీసుకున్న వాళ్ళు ఏ విధంగా బతకాలయ్యా అంటే, మీ గురువు గారు మీరే ఎంత గొప్పగా బతుకుతుంటే మీ గురువు గారు ఇంకెంత గొప్పవాడు ఉంటారు. వాళ్ళు మీ గురువు గారిని మేము కలుసుకోవాలంటే మీ ద్వారా నుంచి నేను కలుసుకోవడానికి మిమ్మల్ని చూసి జ్యోతి మాతని చూసి భలే చక్కగా మీ గురువు గారు మేము కూడా ఎవరిని వచ్చారా అట్లా మీ దగ్గరికి వచ్చారా, మిమ్మల్ని చూసి మీ మంచితనాన్ని చూసి మీ గురువు గారిని మేము కూడా కలుసుకోవాలా.
మీరు ఎవరు మీకు అని ఇంత చక్కగా నేర్పించారు అన్నట్టు. కానీ భగవంతుడు ఏం పని చేసినా కూడా పుస్తకాలు రాసుకుంటూ పోవచ్చు కదా. భగవంతుడు అంత ఏ పని చేసినా కూడా భగవంతుడు. అందుకే ప్రభుపాద రాస్తుంటాడు. భక్తి సిద్ధాంత మహారాజు టైం అయిపోయింది. ఆయన అంటాడు, ఇక్కడ పనికి మాలిన స్వార్థ రాజకీయ నాయకులు మోడీ గారి గురించి ఏ పేపర్లోనూ వార్త లేనటువంటి రోజు ఉంటుందా? అవకాశం లేదు. ప్రతి న్యూస్ పేపర్లో ప్రతిరోజు మోడీ గారు రావాల్సిందే అన్నా కదా. అట్లా మనుషులైనప్పుడు భగవంతుడు ఎంత గొప్ప పనులు చేస్తారు. అవన్నీ రాయడానికి ఎన్ని పేపర్లు సరిపోతాయి? భగవంతుడు గొప్ప. ఆ రకంగా అందుకే ప్రభుపాద పుస్తకాలు దేవుడి మీద రాసిన పుస్తకాలు కంటే మీకు తెలుసో తెలియదు. ప్రభుపాద కృష్ణుడి మీద రాసిన పుస్తకాలు అంటే ప్రభుపాద మీద ఆయన శిష్యులు రాసిన పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి. కెన్ యు బిలీవ్ దట్? అవునా కదా. ప్రభుపాద 100 పుస్తకాలు రాస్తే ప్రభుపాద మీద 300 పుస్తకాలు ఉన్నాయి. మీకు తెలుసో తెలీదు. అన్నీ నా దగ్గర ఉన్నాయి. దాదాపు నా దగ్గర 150 పుస్తకాలు ఉంటాయి. ప్రభుపాద మలేషియాలో, ప్రభుపాద ఆఫ్రికాలో, ప్రభుపాద బాంబేలో, ప్రభుపాద పూనాలో, ప్రభుపాద ఇండియాలోనే కాదు, ప్రభుపాద హైదరాబాద్లో, ప్రభుపాద చెన్నైలో, ఇట్లా పుస్తకాలు. అంటే ఎందుకంటే ఆయన దినచర్య, ఆయన రోజంతా ఏం చేసేవాడు, ఏం మాట్లాడేవాడు, ఎవరిని కలుసుకున్నాడు, అంత ఒక పుస్తకం. అంటే గొప్పవాళ్ళు ఏం చేసినా కూడా మనకి ఆదర్శంగా ఉండేది చేస్తారు. కాబట్టి అవన్నీ మనం నోట్ చేసుకుంటే మనం ఇతరులకి మనుషులు ఎట్లా బతకాల. నన్ను గురించిన జ్ఞానము నిజంగా కలిగిన వాడు శౌచము, శుభ్రంగా ఉండడం, ఆచమనము అంటే పద్ధతుల్లో పనిచేయడం, స్నానము వంటి నియమాన్ని బలవంతంగా కాకుండా స్వేచ్ఛగా, అంటే అలవాటైపోయింది, ఆఫ్ చేస్తాం. భగవంతుడు భౌతిక జగత్తులో అవతరించినప్పుడు మానవులకు చక్కటి ఉపమానము నెలకొల్పుడికై వేదిక విధి నియమములను పాటించుచుండును. భగవంతుని ఎవరు బలవంతం చేయజాలు. అయినా ఆయన తన ఇష్టానుసారమే అంత అద్భుతంగా పనిచేయుచుండు. జ్ఞాని ఇదే విధంగా జ్ఞాని ప్రభుపాద 83 ఏళ్ళు ప్రభుపాద ఒకసారి కుంభమేళ అది ప్రయాగరాజులో, అది శీతాకాలంలో వచ్చింది కుంభమేళ. అంటే ఎముకలు కొరికే చలి. ప్రభుపాద పూర్తిగా రోగి అయిపోయినాడు, పూర్తిగా ముసలాడు అయిపోయినాడు, 80 ఏళ్ళు. వీళ్ళంతా కుర్రాళ్ళు, ఇట్లంతా వాళ్ళందరూ అంటే లేట్. ప్రభుపాద గమనించాడు, ఎక్కడ లైట్ అంటున్నారు. ప్రభుపాద తన సెక్రటరీ వాట్ హ్యాపెండ్, వీళ్ళంతా మందిరాల్లో మంగళార్తులు చేస్తుండే, ఇప్పుడు ఏమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత అని చెప్పి ఆయన వేడి నీళ్ళ స్నానం కాదు, గెట్ మీ ఆ గంగ నీళ్ళు తీసుకురండి. తీసి పాపం ఆయన వయసులో అంత రోగంతో ఉన్నా కూడా స్నానం చేసి, అంటే ఆయన చూపిస్తున్నాడు మన కర్తవ్యాల్ని ఎలా మనం నిర్లక్ష్యం చేయకూడదు. కర్తవ్య పాలనలో శరీరాన్ని త్యాగం చేయడం మేలు. శరీరాన్ని కాపాడుకోవడానికి కర్తవ్యాలు వదిలిపారేయడం కాకుండా, అంటే తెగింపులో ఉండాలి. తెగింపు, డూ ఆర్ డై. అంటే శరీరాన్ని కాపాడు, ఇప్పుడు ఏం పోతాను చలిగా ఉంది అది. అంటే మనం సత్వగుణంలోకి రాల. సత్వగుణంలో వచ్చిన వాడికి పట్టుదల అనేది ఉంటుంది. భగవంతుడి పనికి ఏం చేయాలో చేసుకుంటూ పోతూ ఉండడం. ఆ విధంగా జ్ఞాని అయినటువంటి వాడు దేహాతీతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడు. భయం, సంకోచం ఏముండదు. అందులో అతడు దేహానికి తమ నియమాన్ని ఇష్టానుసారం, కేవలం నియమాల కోసం కాకుండా
మనం భజన చేస్తాం, జపం చేస్తాం, కానీ మనంతరం మనం ఎంతో సంతోషంగా ఇంకా మనకు నచ్చింది కాబట్టి. ఆత్మదర్శి అయిన వాడు కృష్ణదాసుడే కానీ నియమాలకు దాసుడు కాదు. ఆయనను మన భగవంతుడి ప్రీతి కోసం నియమాన్ని ఖచ్చితంగా పాటించుండు అనే కృష్ణ భగవాన్ ప్రేమేత సేవ ఎందు అగ్రసరుడైన వాడు సహజంగానే అతను మంగళారతి భజనలు ఇవన్నీ అతనికి సుఖంగా ఉంటాయి కాబట్టి ఆ పనులు అతను చకచక చేసుకుంటూ పోతూ ఉంటాడు. అనైతికత, చిత్త చాంచల్య ప్రవృత్తి సమర్థించుకొనుటకు వేదవాంగ్మయములందు అజ్ఞానంతో పెడార్థములను చెప్పరాదు. కృష్ణ భగవానుడు ఇచ్చిన పరమహంస జీవన స్థితిని చర్చించున్నాడు. దేహమునందు ఆసక్తులైన వారికి ఈ పరమహంస స్థితితో ఎటువంటి సంబంధం లేదు. పరమహంస అంటే శరీరంలో ఉంటే కూడా శరీర ప్రభావం లేనివాడు. బద్ధ జీవితం అంటే పూర్తిగా ఇట్టుంది నాకు, అట్టుంది ఇటు నాకు, అన్ని సాకులే. అట్లే అద్వితీయ విశేషాధికారం పదమును వారు స్వలాభానికి వినియోగించుకున్నాడు. మనం ఎంత పెద్ద పొజిషన్కి భగవంతుడు తీసుకెళ్ళినా కూడా మన బాధ్యతల్లో స్వలాభానికి ఆ విశేష అధికారాలని వినియోగించుకొనరాదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ హరే రామ్.